వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు పోటాపోటీగా జరుగుతున్నాయి. అయితే ఫిబ్రవరి 11న జరగబోతున్న ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ కూడా గట్టి పోటీకి సిద్ధమైంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన మొత్తంగా 336 వార్డుల్లో అభ్యర్థులు నిలబెట్టింది. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో జనసేన అభ్యర్థులు బరిలో ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 48 మంది, నల్గొండలో 46 మంది, మహబూబ్ నగర్ లో 44 మంది, ఆదిలాబాద్ లో 39 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికలతో తెలంగాణలో కూడా పార్టీ విస్తరణకు జనసేన కీలక అడుగులు వేసింది. అయితే వీటిలో భాగంగానే పార్టీ ప్రచారాలు కూడా మొదలుపెట్టింది. అయితే ఇప్పుడు ఈ ప్రచారంలో హైపర్ ఆది పాల్గొనడం కూడా జరిగింది. ఆయన మాటలే ఇప్పుడు ఇక్కడ హాట్ టాపిక్ అయ్యాయి. అసలు ఆయన ఏమన్నారు ఒక్కసారి మీరు కూడా ఈ వీడియోని చూడండి. అలాంటి పార్టీకి మీరు ఈసారి ఓటేయాలి. ఆల్రెడీ కారుకు వేసి 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 అలసిపోయారు, చేతికి వేసి మోసపోయారు. ఇప్పుడు క్లాసుకి వేసి తెలంగాణ మాస్ అంటే ఏంటో చూపించండి. పాలమూరు క్లాసు కనపడితే గుడ్డేడు ఆలోచించే పడేలేదు. నీకు ఎందుకు ఈ మాట చెప్తున్నాను నేను. ఆంధ్రప్రదేశ్ లో పిఠాపురం గడ్డ జనసేన అడ్డ అంటారు. ఆ తర్వాత తెలంగాణలో పాలమూరు గడ్డ జనసేన అడ్డ కాబోతుంది. అయితే ఈ వీడియోలో మీరు చూసినట్టు నమస్కారం తెలంగాణ సోదర సోదరీమణులు అంటూ స్టార్ట్ చేశారు హైపరాది. ఈ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన తరపున ప్రచారం చేస్తుంది మీ హైపరాది అని కూడా మాట్లాడారు. మన పాలమూరు గడ్డ మీద జనసేన గ్లాస్ చిహ్నం కనిపిస్తే గుద్దేయటమే అని కూడా అన్నారు. అయితే ఇది సాధారణంగా బటన్ గుద్ది ఓటు వేయటమే కదా. ఆంధ్రాలో పిఠాపురం గడ్డను కూడా జనసేన అడ్డా అని పిలుస్తారు. అలాగే ఇప్పుడు తెలంగాణ కూడా పాలమూరు గడ్డను కూడా జనసేన అడ్డాగా మార్చుదామన్నారు హైపరాది. మరి ఈ భూమి మీద జనసేన గుర్తు గెలిపించేలా చేద్దాం. మన ప్రజల శక్తితో ఇక్కడి నుంచే జనసేన బలంగా నిలబడాలి. అయితే ఈ రకంగా కూడా దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు మోదీ అని కూడా చెప్తూ పవన్ కళ్యాణ్ గారి నిజాయితీకి సత్యసంధతకి ఫిదా అయిపోయారు మోదీ అని కూడా అన్నారు. అయితే పవన్ అంటే నిజాయితీ, న్యాయం, జనసేన ప్రజల కోసం ఎదురు చూడని ధైర్యం, జనసేనే ఆయన ధ్యేయం అంటూ మాట్లాడారు. అయితే తెలంగాణలో చాలా మంది ముఖ్య నాయకులు, సినీ కళాకారులు, సామాన్య ప్రజలు అందరూ పవన్ కళ్యాణ్ ని గౌరవిస్తారు, ఇష్టపడతారని చెప్తున్నారు కూడా హైపరాది. కాకపోతే మన గత ఎన్నికల అనుభవాలు చూస్తే ఏంటి, కార్ చిహ్నానికి ఓటు వేశారు మీరు. ఇంకా కార్ చిహ్నానికి ఓటు వేసి వేసి అలసిపోయారు తప్ప ఒరిగిందేం లేదు. చేతి చిహ్నానికి ఓటు వేశారు, అక్కడ మోసపోవడం తప్ప ఏం జరగలేదు. ఎన్నోసార్లు మన నమ్మకాన్ని దెబ్బతీశారు, తెలంగాణని కూడా దెబ్బతీశారు. ఇంకా ఈ పాత సింబల్స్ మీద ఎంతకాలం ఆశలు పెట్టుకుంటాం, ఎంతకాలం ఇంకా మోసపోతూనే ఉంటాం. ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చింది, మార్పు ఖచ్చితంగా తప్పదు. గ్లాస్ చిహ్నానికే ఓటు వేయండి. జనసేన గ్లాస్ అంటే పారదర్శకత, స్పష్టత, నిజాయితీ. అది మన భవిష్యత్తును స్పష్టంగా చూపించే చిహ్నం. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో తెలంగాణను మాస్ లెవెల్ కి తీసుకెళ్లాలని కూడా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. మున్సిపల్ ఎన్నికలంటే స్థానిక సమస్యల పరిష్కారం. మన ఊర్లో రోడ్లు అయితే సరిగ్గా లేవు, నీరు సరిగ్గా రావట్లేదు, పిల్లలకు మంచి పాఠశాలలు లేవు, యువతకి ఉద్యోగాలు అయితే అస్సలు లేవు. మరి ఇవన్నీ పరిష్కారం అవ్వాలంటే జనసేన లాంటి నిజాయితీ పరులు అధికారంలోకి రావాలి. జనసేన హామీ ఏంటంటే అవినీతి లేదు, చర్య మాత్రమే. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం తీసుకొస్తాం. మీ తెలంగాణ మాస్ ఇప్పుడు చూపించాల్సిన టైం వచ్చింది. ఈ పాలమూరు నుంచి మొదలుపెట్టి ప్రతి టౌన్, ప్రతి వార్డులో జనసేన గ్లాస్ చిహ్నాన్ని గెలిపించింది. మోదీ గారు లాంటి గొప్ప నాయకులు కూడా పవన్ అభినందిస్తున్నారు. ఆ నాయకత్వంతోనే కలిసి మన రాష్ట్రాన్ని సూపర్ స్టేట్ గా మార్చుకుందామన్నారు. ఈ ఎన్నికల్లో మీ ఒక్క ఓటు మీ శక్తి. కార్కి నో, చేతికి నో, గ్లాస్ కి ఎస్ చెప్పండి. మీరు గెలిపిస్తే జనసేన గెలుస్తుంది. జనసేన జిందాబాద్ అంటూ, తెలంగాణ జిందాబాద్ అంటూ కూడా తన ప్రచారాన్ని ముగించారు హైపరాది. మరి దీనిపైన మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.